ఫ్రెండ్స్ జీమెయిల్‌లో మనకి ప్రతిరోజు చాలా వేల కొద్ది మెయిల్స్ అయితే వస్తుంటాయి. పనికిరాని మెయిల్స్ అయితే వస్తుంటాయి. ఇవన్నీ మనకి ఎక్కడో సబ్స్క్రిప్షన్ అయిపోయి మనకి మెయిల్స్ వస్తుంటాయి. ఈ మెయిల్స్ అన్నీ వద్దనుకుంటే ప్రతి మెయిల్ ఓపెన్ చేసి కింద అన్‌సబ్స్క్రిప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే ఒక అక్కడ నుండి మీకు మెయిల్స్ రావు. దీనికోసం జీమెయిల్ ఏం చేస్తుందంటే సరికొత్త ఫీచర్ అయితే తీసుకొస్తుంది. మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ అని. ఈ ఆప్షన్ ప్రెజెంట్ బీటా వెర్షన్‌లో అయితే ఉంది. మీరు ఒకవేళ వెబ్‌సైట్‌లో మీరు డైరెక్ట్‌గా మీరు ల్యాప్‌టాప్‌లో గాని, సిస్టమ్‌లో గాని మీరు లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకుంటే కిందన ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. మీ ల్యాప్‌టాప్‌లో జీమెయిల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్‌బాక్స్ కిందన చూడండి మేనేజ్ సబ్స్క్రిప్షన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకుంటే మనము మన మెయిల్స్ ఎక్కడెక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకుందని డీటెయిల్స్ అయితే మొత్తం లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మనము అన్‌సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ అన్‌సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి అక్కడ నుండి అయితే మెయిల్స్ అయితే రావు. మనం ఏవైతే మనకి అవసరం లేదనుకుంటున్నామో దాని మీద అన్‌సబ్స్క్రిప్షన్ చేసుకొని మనం తీసుకుంటే మనకి డైరెక్ట్‌గా అక్కడ నుండి మెయిల్స్ అయితే బంద్ అయిపోతాయి. ఈ విధంగా మనము మేనేజ్ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్స్ అన్నీను. ఇది మనకి బీటా వెర్షన్‌లో అయితే ఉంది. మనకి ఇంకా మొబైల్ యాప్స్‌కి అయితే రాలేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.